నమస్తే సార్. మేము ఆంధ్ర సెటిలర్స్. మీ ఫాదరు ఆంధ్ర వాళ్ళకి ఏమైతే ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తానని చెప్పారు. ఆ నమ్మకంతో మేము ఆంధ్రాలోని స్థలాలు పొలాలు అమ్ముకొని ఇక్కడ మేము స్థలం కొనుక్కున్నాం. అన్ని పర్మిషన్లు ఉన్నాయి, కానీ మాకు స్టేటస్ కో కూడా ఉంది కోర్టుది. అయినా కూడా మా బిల్డింగ్ కొట్టేశారు. మేబీ అయిపోయింది. సో మీ ప్రభుత్వం వచ్చాకైనా మాకు న్యాయం చేస్తారేమో అని ఆశతో ఈరోజు వచ్చాను. నాకు నష్టం జరిగి 2 సంవత్సరాలు అయింది. ఈసారైనా మీరు మాకు న్యాయం చేస్తారేమో అని ఆశతోనే మీ దగ్గరికి వచ్చాను సార్. ఏం పేరమ్మా? మీరు మాట్లాడారు, వీడియోలో చూశాను. థ్యాంక్ యూ రాధా గారు. నేను ఒక మాట ఇస్తున్నాను మీకు. కోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మీకు న్యాయం చేసే బాధ్యత నాది. అందులో నేను ఇక్కడ ఈ ఒక్కరోజు కాదు నేను చెప్పేది. మీ సమస్యని అసెంబ్లీలో నేను మాట్లాడతాను, ఈ విషయం అక్కడ మాట్లాడతాను, కోర్టు ఆర్డర్లను కూడా తుంగలో తొక్కుతున్నారని చూపెడతాను. దాంతోపాటు ఓకే సార్, మాకు కోర్టు ఆర్డర్ ఉంటుండగా బిల్డింగ్ కొట్టేశారు సార్. దానికి నష్టపరిహారం కూడా నాకు కావాలి. అది మీరే దగ్గరుండి నాకు ఇప్పించాలి సార్. ఎన్జిటి రిపోర్ట్లో 15 ఎకరాలను ఉంది సార్. ఎన్జిటి కోర్టులో ఇచ్చారు. ఎన్జిటి కోర్ట్ కాదంట, తప్పంట. ఇట్ ఈస్ అండర్ సుప్రీం కోర్ట్ లివింగ్. ఇది చూపించిన తర్వాత కూడా, మేము స్టే తెచ్చుకున్న తర్వాత కూడా దే ఆర్ కమింగ్ అండ్ బ్రేకింగ్ డౌన్ అండి. నైట్స్ దే ఆర్ కమింగ్. మిడ్ నైట్ వచ్చి వర్క్ చేస్తున్నారు సార్. హలో, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. ఇది వాటర్లో లేదు, ఎక్కడ లేదు సార్. జస్ట్ పక్కనే మన కార్పొరేటర్ కట్టినవన్నీ ఏమో ఫస్ట్ జస్ట్ టచ్ చేసిపోయారు. కాంగ్రెస్ ఇలాగానే అవన్నీ కట్టుకొని మీకైతే మళ్ళీ చెప్తున్నా, ఎవరికైతే నష్టం జరిగిందో మీకు కాంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత నాది. కొట్లాడదాం గట్టిగా. సారీ, కాంపెన్సేషన్ ఇప్పిద్దాం. ఆ పోట్ మెడల్ వెళ్ళి నేను మాట్లాడతానమ్మా. ఒక్క మాట మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఓపిక ఉండండి. మీకు లీగల్ కన్సల్ట్ ఒక్క నిమిషం. చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు మీతో. కళ్యాణ్ ఇక్కడ రండి. చంద్రశేఖర్ రెడ్డి సారు, కళ్యాణ్ మొత్తం ఉంటారు మీతో. లాయర్లు అందరూ ఉంటారు. మీకోసం న్యాయపరమైన పోరాటం ఒకవైపు చేస్తాము, శాసనసభలో చేస్తాం. ఒకవేళ ఇక్కడ కాకపోతే తర్వాత మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఎందుకు వర్తించదండి? సరే చూద్దాం. సరే, ఎలా వర్తించదో నేను చూస్తాను. థ్యాంక్ యూ. కార్తీక్ ఉంటారు మీతో. టెన్షన్ పడకండి. కోర్టు ఉంది, దేవుడు ఉన్నాడు. కొట్లాడదాం, గట్టి కొట్లాడదాం. ఉంటాం తల్లి, తప్పకుండా ఉంటాము. నా మాట కాదు. మీలా గట్టిగా మాట్లాడేటోళ్ళు ఉండాలి. ఆ పిల్లోడేమో కోర్టుకు పోనంటాడు, మీరేమో గట్టి కొట్లాడాలంటున్నారు. కొట్లాడాలంతే సార్. ప్రభుత్వం గురించి కాదు ఇది. ఈ రకంగా అరాచకం చేయకూడదు. ఎవడైనా సరే ప్రభుత్వాలు పర్మనెంట్ కాదు, టెంపరీ. మీరేం చేస్తారో మీరు ఇప్పుడు కూర్చొని ఒక గంట సేపు కూర్చొని ఇవన్నీ వివరాలు మా లాయర్లకు ఇవ్వండి. కొట్లాడు మాట్లాడు. ఎవరైనా సరే మా థ్యాంక్ యూ అమ్మా, అర్థమైంది. నువ్వు ఆ టెన్షన్ పడక. ఫస్ట్ చేసేది అది అమ్మా. మీరు భోజనం చేయండి. భోజనం అరేంజ్ చేసాము, ఏమనుకోవద్దు. కొద్దిసేపు ఓపిక ఉండండి. టెన్షన్ పడకండి అమ్మా. సార్ నమస్తే సార్. మేము కృష్ణవేణి సార్. మేము గాజుల రామారం నుండి వచ్చాము. మేము అక్కడ ఇక్కడ భిక్షాటన చేసుకొని రూపాయి పోగు చేసుకొని
వీళ్ళతో పాటు మేము కూడా అక్కడ ఇండ్లు కట్టుకున్నాం సార్. మేము బయట భిక్షాటన చేసుకొని రూపాయి కట్టుకొని తల్లిదండ్రి వదిలేసి మేము రోడ్ల మీదకి వచ్చిన బ్రతుకులని మళ్ళీ మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చింది సార్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి వీళ్ళందరూ ఇప్పుడు దుర్గమ్మ కానీ మీరు కానీ అందరు కలిసే ఉన్నారు కదా. కరెంట్ బిల్లులు వచ్చినాయి, నల్ల బిల్లులు వచ్చినాయి, డ్రైనేజీలు వచ్చినాక మమ్మల్ని అంత దారుణం చేసేసారు అక్కడ. ఇదంతా పెట్టింది మీకోసం. చాలా దారుణంగా. కానీ వాళ్ళకి ఏది తెలియాలని ఏమైనా సరే కదా. మాకు మాత్రం మీరు న్యాయం చేయాలి సార్. చేస్తా బిడ్డ. కంపల్సరీ చేయాలి. అక్కడ మాకు అంత దారుణంగా ఉన్నాం. కొద్దిగా ఆలస్యం కావచ్చు కానీ జరుగుతుంది.